వాక్య పఠన భాగంగా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్యధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 1వ వచనం చదవండమ్మా. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. ప్రార్థన చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన పాదాలకు నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. చదవబడుతున్న యొక్క లేఖన భాగాలలోంచి మాతో మాట్లాడండి, మాకు నేర్పించండి. నీ మాటలు మా హృదయానికి జ్ఞానం దయచేస్తే కనుకనైనా ఆసక్తితో వినడానికి శక్తి దయచేయండి. అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించి నీ కొరకు ఉన్నతంగా నేర్చుకొనున్నట్లుగా బలపరచండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృప చేతనే నీవు నిలబెట్టుకున్నావు. మా అందరితో మాట్లాడి మా హృదయానికి ఆదరణ, ఆనందము, ఆత్మ రక్షణ నేను ముందుకు కొనసాగించమని క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమల దేవుని పిల్లరా, బైబిల్లో దేవుని యొక్క మాటలు పలికిన భక్తుల మాటలు మనం ఆలోచన చేస్తే, నేర్చుకుంటే మన జీవితం ఎంతో క్షేమంగా ఉంటుంది. ఈరోజు మనం ధ్యానింపబోతున్నటువంటి మాటలు ఆగూరు అనే అతను రాసినటువంటి మాటలు. ఆగూరు ఏం పేరమ్మా? అతని పేరు ఆగూరు. ఆ ఆగూరు అనే అతను ఇతియేలునకును ఉక్కాలునకును చెప్పినటువంటి మాట. చూడండి, దైవభక్తుల యొక్క నోట దేవుని మాటలే వస్తుంటాయి. ఆ యొక్క దేవుని మాటలు ఎవరైతే ఆసక్తిగా వింటారో, నేర్చుకుంటారో, వారి జీవితాలన్నీ కూడా చాలా బాగుంటుంది. కనుక దేవుని గురించి ఎదుటి వారికి ఎందుకు చెబుతారు అంటే, ఆ ఎదుటివారు కూడా బాగుండాలని దేవుని యొక్క మాటలు ఎదుటి వారికి చెబుతారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది దేవుని యొక్క మాట. జ్ఞానం అదే, మనకు భద్రత అదే, మన జీవితానికి ఆధారము అదే. కనుక ఆ మాటలు పలుకుతూ ఉన్నాడు ఆగూరు. 2వ వచనం, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసి కొన్నవాడను కాను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందలేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ఆగూరు పలికిన మాటలు మనం ఆలోచన చేస్తే, ప్రతి మనిషి కూడా దేవుని గురించి తెలుసుకోవాలని, దేవుని గురించి తెలుసుకున్న తర్వాతే ఆ మనిషి జీవితం ఎలా బ్రతకాలో తెలుస్తుందని చెప్పని ఈ యొక్క వ్రాతలోని సారాంశం మనకు తెలియచేస్తూ ఉన్నాడు. 3వ వచనం, నేను జ్ఞానాభ్యాసము చేసి కొన్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. చూడండి, ఇక్కడ ఇతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, అసలు జ్ఞానము అంటే ఏంటంటే దేవుని గురించి తెలుసుకొనుటయే జ్ఞానం అంట. ఒకడు నేను జ్ఞానిని అనుకోవాలి అంటే, నేను తెలివి గల వాళ్ళని అనుకోవాలి అంటే
అతడు దేవుని గురించి ఎరిగిన వాడైతేనే అతన్ని జ్ఞాని అనవచ్చంట, అతన్ని తెలివి గలవాడు అనవచ్చంట. మరి లోకం ఎవరిని తెలివి గలవాడు, ఎవరిని జ్ఞాని అంటుంది? 4 అక్షరాలు నేర్చుకుంటే తెలివి గల్లోడా? 4 డబ్బులు సంపాదిస్తే తెలివి గల్లోడా? ఉద్యోగం సంపాదిస్తే తెలివి గల్లోడా? కాదండి. దేవుని యొక్క జ్ఞానం ఎవరికి ఉంటుందో వారు తెలివి గలవారు అంటున్నాడు ఇక్కడ వ్రాస్తున్నటువంటి ఆగూరు. 4వ వచనం, ఆకాశమునకు ఎక్కి మరలా దిగిన వాడెవడు? చూసారా ఎలా మాట్లాడుతున్నాడు? ఓ మానవా, ఆకాశమునకు ఎక్కి మరలా దిగగలవా? అంటే ఈ ఆకాశం అంటే మనం చూస్తున్న ఆకాశం కాదు, పరలోకం. దేవుడుండే ఆ పరలోకానికి వెళ్ళి మళ్ళా వచ్చినోడు ఎవడు? రాగలవా? అప్పుడు నేను జ్ఞానిని అనుకో అంటున్నాడు. తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్న వాడెవడు? మనుషులలో ఎవరైనా కూడా గాలిని పిడికిలతో పట్టుకోగలరా? కానీ దేవుడు పట్టుకోగలడు. దేవుడు తయారు చేస్తేనే కదా గాలి మన దగ్గరకు వచ్చింది. ఈ సృష్టి ఆకాశ మహాకాశములు దేవుడు తయారు చేస్తేనే కదా మనకు కనబడుతుంది, మనం ఉన్నాము. చూసారా ఆగూరు ఎలా మాట్లాడుతున్నాడు? ఓ మానవులారా, ఏదో ఉన్నది, ఇక్కడ ఉన్నది కనబడుతున్నది సంపాదిస్తే మేము తెలివిగల వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది కాదు నాయన తెలివి అంటే. ఆ ఆకాశ మహాకాశములు చేసిన దేవుడున్నాడే, ఆయన గురించి తెలుసుకోవడమే తెలివి అంటున్నాడు. ఆయన ఎలాంటోడో తెలుసా మీకు? ఆయన గురించి ఆలోచన చేయకపోతే ఎలా తెలుస్తుంది మీకు అంటూ పిడికిళ్లతో గాలిని పట్టుకున్నాడట దేవుడు. చూసారా ఎంత విచిత్రం, ఎంత ఆశ్చర్యమైన దేవుడు. మనకు పిడికిళ్లతో గాలి దొరికిద్దా? అక్కడ పట్టుకుంటే గాలి దొరికిద్దా? కానీ దేవుడట పిడికిళ్లతో గాలిని పట్టుకున్నాడట. ఇలాంటి మాటలు కదా తెలుసుకుంటే జ్ఞానం అంటే. ఆకాశ మహాకాశములను సంచారము చేయగలిగిన వాడెవడు? తర్వాత బుట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? నేలని చెంబులో, గ్లాసులో, బిందులో పడతారా? గొడలో పడతారా? కానీ దేవుడట నేలను గొడ్డలో మూట కట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడట. చూసారా ఎలాంటి సంగతులు ఆగూరు మాట్లాడుతున్నాడు? మరి అలాంటి దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఏదైనా చేయగలిగిన దేవుడు గురించి నేర్చుకోవడమే మనకు కావాల్సింది. ఎవరైతే ఆ శక్తివంతుడైన దేవుని గురించి నేర్చుకుంటున్నాడో, తెలుసుకుంటున్నాడో వాడిని జ్ఞాని అనవచ్చు. ఎవరైతే ఆ దేవుని గురించి పలుకుతున్నాడో, మాట్లాడుతున్నాడో అతన్ని జ్ఞాని అనవచ్చు. ఆగూరు జ్ఞాని, దేవుని గురించి మాట్లాడుతున్నాడు. తన సృష్టికర్త అయిన దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఆగూరు. బట్టలోనట నీళ్లు మూట కట్టగలిగిన సామర్థ్యుడట దేవుడు. పిడికిళ్ళలోట గాలిని పట్టుకోగలిగిన సామర్థ్యుడట దేవుడు. ఈ ఆకాశ మహాకాశములను ఆయన చేసిన వాడట. మరి ఆ దేవుడి గురించి మనకి తెలుసుకోవాలి కదా. అంత జ్ఞానము, అంత శక్తి కలిగిన దేవుని గురించి మనం తెలుసుకుంటేనే కదా మనకు మేలు, క్షేమము అంటున్నాడు. భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? చూసారా, సూర్యుడు ఇటు ఉండాలని మళ్ళా సాయంత్రానికి ఇటు రావాలని, చంద్రుడు అటు ఉండాలని మళ్ళా ఇటు రావాలని, ఈ నక్షత్రాలు ఇలా ఉండాలని, వెలుగు ఇంత టైం ఉండాలని, చీకటి ఇంత టైం ఉండాలని, ఎండాకాలం పలానా మాసంలో రావాలని, వర్షాకాలం పలానా మాసంలో రావాలని, శీతాకాలం పలానా మాసంలో రావాలని వాటికి ఆజ్ఞ ఇస్తున్నవాడు, నిర్మిస్తున్నవాడు దేవుడు.
ఇదంతా మనం ఆలోచన చేయకపోతే తెలుసుకోకపోతే ఎట్లా? చూడండి, ఈరోజు మంచు కాలంలో జలుబులతో జ్వరాలతో బాధపడుతున్నారు. కారణం మంచు. ఎండలో ఎండ, వర్షంలో వర్షం. ఋతువులు తయారు చేస్తున్న దేవుడు. వర్షాలు అవసరం లేదా అంటే అవసరమే. ఎండ అవసరం లేదా అంటే అవసరమే. మంచు అవసరం లేదా అంటే అవసరమే. వీటన్నిటి వెనకాల దేవుడు ఉన్నాడని తెలియజేయాలి, తెలుసుకోవాలి మనం. ఎండ వస్తుంటే బాధపడమే కాదు, ఆ ఎండ వెనకాల ఎవరున్నారు? వర్షం వస్తే బాధపడటం కాదు, ఆ వర్షాన్ని కురిపిస్తున్నది ఎవరు? మంచు వస్తే బాధపడమే కదా, ఆ మంచు వెనకాల ఉన్నది ఎవరు అంటున్నాడు ఆగూరు. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించండి మానవులారా. కేవలం మైండ్ తిండి మీద సుఖం మీదే కాదు, మీ సృష్టికర్త మీద ఒకసారి ఆలోచన పెట్టండి. ఇదిగో ఈ సృష్టిని సృష్టించిన దేవుడు వెనకాల, ఆ వెనకాల ఉన్న దేవుడు గురించి తెలుసుకోండి అంటున్నాడు. ఇంకా భూమి యొక్క దిక్కులన్నిటినీ స్థాపించిన వాడెవడు? తూర్పు అంటున్నావు, పడమరట అంటున్నావు, దక్షిణం అంటున్నావు, ఉత్తరం అంటున్నావు. ఎవరు స్థాపించారు ఇవి? తూర్పు అనంగానే సరిపోయిందా? పడమర అనంగానే సరిపోయిందా? వాటిని స్థాపించిన వాడెవడో తెలుసుకోవా? తెల్లారింది అనంగానే సరిపోయిందా? ఆ యొక్క సూర్యుడిని నడిపిస్తున్న వాడెవడో తెలుసుకోవా? పొద్దుగుకి అనే మాట అనంగానే సరిపోయిందా? ఆ రాత్రిని నడిపిస్తున్న వాడెవడో తెలుసుకోవా అంటున్నాడు ఆగూరు. మన జీవితాలన్నీ కూడా ఏ రోజు ఏది కావాలో, ఏ రోజు ఏ మనిషికి ఏది ఇవ్వాలో నడిపిస్తున్నవాడు వెనకాల ఉన్నాడు దేవుడు అంటున్నాడు ఆగూరు. చూడండి ఎంత జ్ఞానం ఇతను. ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? ఈ సృష్టిని అంతటిని నడిపిస్తున్నటువంటి సృష్టికర్త దేవుడు యెహోవా, ఆయన ప్రియకుమారుడు యేసుక్రీస్తు. ఈ పేర్లు నీకు తెలుసా? ఆయన ఎవరో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలుసా అంటున్నాడు. చూడండి, సృష్టికర్త ఉన్నాడట, ఆ సృష్టికర్తకి కుమారుడు ఉన్నాడట. మరి వారి పేర్లు నీకు తెలుసా? మన కూరగాయల పేర్లు తెలుసు, కాయల పేర్లు తెలుసు, మనుషుల పేర్లు తెలుసు, ఈ లోకంలో ఉన్న పేర్లు తెలుసు. లోకాన్ని కలిగించిన వాడి పేరేంటి? ఆ లోకాన్ని కలిగించిన వారి సంగతులు ఏంటి? దీన్ని జ్ఞానము అంటున్నాడు ఆగూరు. తర్వాత 5వ వచనం, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. పుటము అంటే మీరు ఒకవేళ బంగారం కానీ వెండి కానీ మాసిపోతే, మట్టి అయితే బంగారం షాప్ తీసుకెళ్ళి వెండిని కానీ బంగారాన్ని కానీ అయ్యా కొంచెం మెరుగు పెట్టి అంటారు, అవునా? అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మంటల్లో వేసి కాలుస్తారు. చూడండి, మంటల్లో వేసి కాలిస్తే ఆ బంగారానికి, ఆ వెండికి ఉన్నటువంటి మట్టి తొలగిపోయి నిగనిగలాడుతుంటది, కొత్తగా ఉంటది. మళ్ళా పుటం అంటే దేవుని మాటలంట ఎటువంటి కల్మషము, ఎటువంటి అబద్ధము లేనటువంటి సత్యమైన, యథార్థమైన, జ్ఞానమైన, క్షేమకరమైన మాటలట దేవుని మాటలు. దేవుని మాటలు వెండి బంగారాన్ని ఎలాగైతే పుటం వేస్తే నిగనిగలాడతాయో, కొత్తగా ఉంటాయో, మంచిగా ఉంటాయో, అలాంటి మాటలట దేవుని మాటలు. మనకు వెండి విలువైందిగా కనబడుతుంది, బంగారం విలువైందిగా కనబడుతుంది. ఆగూరుకేమో దేవుని మాటలు వెండి బంగారముల కంటే విలువైనగా కనబడుతుంది. అందుకే ఆగూరు జ్ఞాని. అందుకే ఆగూరు పలికిన మాటలు బైబిల్లో దేవుడు రాయించాడు.
నీకు ఒక మనిషి విలువైనగా కనబడుతున్నాడా, లేదా నీ దేహం ఆరోగ్యం మాత్రమే విలువైనదిగా కనబడుతుందా, లేదా ఒక డబ్బు ఒక ఉద్యోగం మిగతా విలువైనది కనబడుతుందా? ఈయనకేమో ఆగూరు కంట దేవుని యొక్క మాటలు విలువైనగా కనబడుతుందంట. నిజమే, ఆ మాటే మనకు ఆధారం, మనకు జీవం, మనకు జ్ఞానం అంటున్నాడు. దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. ఒక విషయం, మనుషులు ఒక పని చేస్తుంటారు, తప్పు పని చేస్తుంటారు. ఏం తప్పు అంటే, అసలు సృష్టికర్త మనకు జీవం ఇచ్చేవాడు, ప్రాణం ఇచ్చేవాడు, గాలి ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, సమస్తాన్ని ఇచ్చిన వాడు, నిర్మించిన వాడు, ఆయన్నే పట్టుకోవడం, ఆయన్ని ఆధారపడడం అనేది చేయడం లేదండి మనుషులు చాలా మంది. అసలు ఆయన కాదు కదా మనం పట్టుకోవాలి. ఆయన కరుణ, ఆయన దయ కదా ముందు మనకు రావాలి. అదే జ్ఞానం అంటే. నాకేదైనా రావాలి అంటే, నాకేదైనా కావాలి అంటే ముందు దేవుడు అనుగ్రహించాలి కదా అని తెలుసుకోవడమే జ్ఞానం అంటే. ఆగూరు జ్ఞాని చూడండి ఏమంటున్నాడు, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. మనం ఎవరిని మీద ఆధారపడుతున్నామో, దేన్ని ఆశ్రయించడానికి వెళ్తున్నామో ఒకసారి ఆలోచించాడు. అదే దేవుడు కాలు పట్టుకుంటే మన కోరికలు, దేవుడు కాలు పట్టుకుంటే మన ఆరోగ్యము, దేవుడు కాలు పట్టుకుంటే మనకు ఆహారము, దేవుడు కాలు పట్టుకుంటే మనకు మనశ్శాంతి రాదా? ఈ జ్ఞానం నేర్చుకోండి అంటున్నాడు ఆగూరు. నువ్వు దేవుని వద్ద ఆశ్రయించకుండా ఈ భూమి చుట్టూ తిరిగిన ప్రయోజనం ఏంటి అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు నీకు ఆరోగ్యం? ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నావు నీకు ప్రాణం? ఎక్కడి నుంచి వస్తుందో అనుకుంటున్నావు నీకు క్షేమము? ఓ మానవా, దేవుణ్ణి ఆశ్రయించవయ్యా అంటున్నాడు ఆగూరు. దేవుని వైపు చూడయ్యా, దేవుని వైపు తిరిగయ్యా, దేవుని గురించి తెలుసుకోవయ్యా. ఎక్కడికి పరిగెడుతున్నావు? అందరూ నీలాంటి వాళ్ళే కదా భూమి మీద. దేవుడు అనుగ్రహిస్తేనే కదా వచ్చినోళ్ళు వాళ్ళ దగ్గర పరిగెడుతున్నావు ఏంటి? దేవుణ్ణి విడిచి అంటున్నాడు ఆగూరు. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడము. తెలివిగల్లోడు అంటే అర్థం ఏంటంటే, అమ్మో దేవుడు చెప్పినట్టుగా నేను బతికితే నేను క్షేమంగా ఉంటాను, దేవుడే నాకు ఆధారము అని ఎవరైతే ఎరిగి దేవుణ్ణి విడవకుండా, ఆయన పాదాలు విడవకుండా, ప్రార్థన విడవకుండా, వాక్యం విడవకుండా, నీతి విడవకుండా గట్టిగా ఆయన కాలు పట్టుకొని ఉంటాడు చూసావా, వాడు కోట లోపల ఉన్నట్టుగా ఉంటాడు, రాజు పక్కన ఉన్నట్టు ఉంటాడు, ప్రధానమంత్రి పక్కన ఉన్నట్టు ఉంటాడు క్షేమంగా. ఉదాహరణగా చెప్తున్నాడు, దేవుణ్ణి ఆశ్రయించేవాడు కదా భద్రంగా ఉంటాడు అంటున్నాడు. ఆయన మాటలతో ఏమీయూ చేర్చకము. దేవుని మాటలు పుటము వేయబడినవి, దేవుని మాటలు నీతి గలవి, దేవుని మాటలు మంచివి, పవిత్రమైనవి. ఆ మాటలతో మనుషుల మాటలు చేర్చకు. బుద్ధిహీనులు దేవుడు లేడంటారు, బుద్ధిహీనులు ఎలా బతికినా పర్లేదంటారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ సాతాను వలన ప్రేరేపింపబడిన పాపులు. ఆ పాపుల మాటలు తీసుకొచ్చి దేవుడి మాటల దగ్గర పెట్టబాక అంటున్నాడు ఆగూరు. నువ్వు ఆ మాటలు తీసుకుంటే నష్టపోతావు, ఆ మాటల మీద ఆధారపడితే రక్షణ ఉండదు. దేవుని వద్దకు రా, దేవుని మాటలు తీసుకో అంటున్నాడు ఆగూరు. ఆ దేవుని మాటలతో ఈ లోకంలో ఉన్న చనిపోయే, ఈ లోకంలో ఉన్న పాపులైన మనుషుల మాటలు ఎందుకు చేరుస్తావు? అసలు వాళ్ళ మాటలను మదిలో ఎందుకు పెట్టుకుంటావు అంటున్నాడు ఆగూరు. మనం తికమక పడుతుంటాం కొన్నిసార్లు. ఎలా తికమక పడతావంటే, డాక్టర్ మాట తీసుకుంటాం, ఆయన చెప్తాడు ఇక నువ్వు బతకవు అంటాడు. దేవుడు చెప్పాడా?
ఇక్కడ దేవుడి మాట తీసుకున్నావా, డాక్టర్ మాట తీసుకున్నావా? ఇంకొకటి చెప్తుంటాడు, రే తాగడానికి రా పోదాం. ఇంకొకడు అంటుంటాడు, రే మందిరం మానేసి అటు పోదాం రా. చూసారా? బుద్ధిహీనుల మాటలు, జ్ఞానం లేని మనుషుల మాటలు తీసుకొని మనం ప్రయాణిస్తే వారి వలె అవుతాం మనం కూడా. అందుకే ఆగూరు అంటున్నాడు, ఆయన పాదాల దగ్గర ఉండు, ఆయన మాటలతో ఏది కలపాక, ఆయన మాటలు నేర్చుకోవడానికి రా. అసలు ఆయన మాటలు ఏవో తెలుసుకుంటే కదా ఆయన మాటలు ఏవో, లోకం మాటలు ఏవో నీకు అర్థమయ్యేది. చూసారా ఎంత గొప్పగా ఆగూరు తెలుసుకో అన్నాడు. ఇవి దేవుని మాటలట, ఇవి మనుషుల మాటలట అని రెండిటి మధ్య తేడా తెలుసుకో అన్నాడు. మీకు తెలిసిందా తేడా? ఇదిగో దేవుడి మాట ఇది, ఇదిగో సాతాను మాట ఇది. తెలిసిందా తేడా? తెలిస్తేనే కదా సాతాను ఉచ్చులో పడకుండా ఉంటావు, తెలిస్తేనే కదా దేవుడి మీద ఆధారపడతావు. తెలియక చాలా మంది ఉచ్చుల్లో, అమాయకంలో పడిపోయి ఆదరణ లేక ఆందోళనలో ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా ఇదిగో దేవుడు పిలుస్తున్న మాట, ఓ మానవా వచ్చి జ్ఞానం నేర్చుకోవయ్యా, నీ బ్రతుకు బాగు చేసుకో, నీ మనస్సుకు మనశ్శాంతి తెచ్చుకో దేవుని మాటల వలన అంటున్నాడు ఆగూరు. తర్వాత ఆయన నిన్ను గద్దించునేమో, ఆయన మాటలతో ఏమీ చేర్చుకోమో, ఆయన నిన్ను గద్దించునేమో. నిజమే, దేవుని మాటలతో గుర్తుపెట్టుకోండి, కొంతమంది తమ సొంత మాటలు కలిపేస్తుంటారు. ఏమని కలుపుతారు తెలుసా? మనం దేవుడు చెప్పినట్టుగా నీతిగా బతకగలమా ఏంటి, అది చెయ్యాలా ఇది చెయ్యాలా. ఈ మాట ఎన్లా ఇప్పుడు మీరు ఎన్లా? అదే, అందుకే అప్పుడు అలాంటి వాళ్ళని దేవుడు గద్దిస్తాడు, అలాంటి వాళ్ళని దేవుడు కొడతాడు. ఆయనేమో నేను చెప్పినట్టుగా నీతిగా బతికితే నువ్వు బాగుంటావు అంటే, మనం నీతిగానే బతకాలా, పాపం కూడా చేయాలి కదా అంటున్నాడు మూర్ఖుడు, జ్ఞానం లేనోడు. అప్పుడు దేవుడు మాట ఏం కావాలా? ఆయన చెప్పినట్టుగా బతికితే, ఆయన శక్తిని ఆశ్రయిస్తే, ఆయన కృపను ఆశ్రయిస్తే నువ్వెందుకు ఆయన చెప్పినట్టుగా బతకలేవు? బతకగలవు. ఈ ఆగూరు, దావీదు, మోషే, అబ్రహాము ఎలా బతికారు? ఆయన కృపను ఆశ్రయించారు. చూసారా? కాబట్టి ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడుగా ఉందువు. దేవుని మాట నోట మాట్లాడని ప్రతి మనిషి అబద్ధికుడే. అర్థమైందా? దేవుని మాటలతో తమ సొంత మాట ఎవరైనా ఏదైనా కలిపితే అది అబద్ధమే, వాళ్ళందరూ అబద్ధికులు. అందుకే ఆ దేవుని మాటలతో ఇంకొకటి చేర్చబాక. అసలు ఆయన అవునంటే అవును, కాదంటే కాదను, అది భక్తి అంతే. ఆయన కంటే మనం జ్ఞానులమా అండి? దేవుడికి ఆలోచన చెప్పడానికి, ఇలా కాదు దేవా ఇలా చేయాలి అని చెప్పడానికి మనమేమన్నా జ్ఞానులమా? మనమేమో సర్వశక్తిమంతులమా? కాదు కదా. కాబట్టి ఆగూరు ఎంత జ్ఞానో చూడండి. దేవుడు ఏం చెబితే అది చెయ్యి అంటున్నాడు. దేవుడి దగ్గరకు వచ్చి నీ సొంత ఆలోచన కలపబాక అంటున్నాడు. దేవుడి దగ్గరకు వచ్చి ఆయనకు నువ్వు నేర్పించాలని అనుకోబాక అంటున్నాడు. ఎందుకంటే ఆయన జ్ఞానవంతుడు, భవిష్యత్తు జ్ఞాని, సర్వమును చేయవాడు ఆయనే. ఆ చేసే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఇలాగుంటే ఇలాగుంటావు, నువ్వు నా మాట వింటే బాగుంటావు, నువ్వు నా మాట వినకపోతే ఇబ్బందులు పడతావని దేవుడు చెప్తున్నాడు అంటున్నాడు. తర్వాత అప్పుడు నీవు అబద్ధికుడుగా ఉండు. దేవుని మాటలతో మనం ఏమి కలిపినా మన అబద్ధికుడైనట్టుగే. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ మాట చాలా ఇంపార్టెంట్ మాట. దేవుడు ఏం చెప్పాడో అక్కడ ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సిందంతే. నా నీతిని, నా రాజ్యమును మొదట వెతుకు అన్నాడు. నీ శరీరానికి, నీ జీవితానికి కావలసిందంతా కూడా నేను అనుగ్రహిస్తాను, నేను కాకపోతే ఇంకెవరు ఇస్తారు, ముందు పరలోకాన్ని ఎతకవయ్యా మానవా అంటున్నాడు దేవుడు. పాపమును విడిచిపెట్టే దారి విడిచిపెట్టేసేయి, మంచి జీవితానికి రావయ్యా అంటున్నాడు దేవుడు.
అది కనుగొనాలి, అక్కడ నిలబడాలి. మన మనసు దాంట్లో పెట్టాలి, దేవుడి మాట మీద పెట్టాలి. అమ్మో దేవుడు ఇట్లా అన్నాడు కదా, ఇంకా అక్కడ అలాగే చేయాలి. ఇంకొకటి మనం పక్కన పెట్టకూడదు, ఇంకొక ఆలోచన మనం పక్కన పెట్టకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడో అక్కడ నిలబడమైనది. దాన్నే తెలివి గల్ల వాళ్ళ పని అంటారు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, 7వ వచనం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొంచున్నాను. చూడండి, ఈ ఆగూరు దేవుడితో మనవ చేస్తున్నాడట. ఒక 2 విషయాలు దేవుడితో చెప్తున్నాడట. ఏమని చెప్తున్నాడు? బాగా ఆలోచన చేద్దాం, నేర్చుకుందాం. ఈ యొక్క ఆగూరు దేవుడి విషయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, మనము దేవుని విషయంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామో చూద్దాం ఒకసారి. మనకి ఎంత తెలిసింది దేవుడి గురించి, ఈ ఆగూరికి ఎంత తెలిసింది దేవుడి గురించి. ఎందుకు ఆగూరికి అంత తెలిసింది? అంత నేర్చుకున్నాడు కాబట్టి, అంత తెలుసుకున్నాడు కాబట్టి, అంత ప్రయత్నం చేశాడు, అంత వెతికాడు కాబట్టి, అంత వెంబడించాడు కాబట్టి దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడంటే, దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. 2 కోరికలు కోరాడట ఈ ఆగురు దేవుణ్ణి. ఏమని? నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించుము. చూసారా, ఎప్పుడు ఈ యొక్క కోరిక తీరిపోవాలంట ఆగురు కంటే? చనిపోక ముందే అట. ఏం చనిపోక ముందే? ఎందుకు? చనిపోక ముందే సాధించాలి ఏదైనా కూడా. చనిపోక ముందే సాధించాలి. ఎందుకంటే చనిపోక ముందు ఏం సాధించాలి? ఏమున్నాయి సాధించాల్సింది చనిపోక ముందే? కొంతమంది చనిపోక ముందే నేను బిల్డింగ్ కట్టేయాలి, చనిపోక ముందే నేను పెళ్లి చేసుకోవాలి, చనిపోక ముందే నేను గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించేయాలి, చనిపోక ముందే నేను బలం ఆ పేరు తెచ్చుకోవాలి, చనిపోక ముందే నేను అదైపోవాలి అనుకుంటుంటారు. ఈ ఆగూరు చనిపోక ముందే 2 కోరికలు దేవుడిని కోరుతున్నాడు. అంటే చనిపోక ముందే దేవుడి గురించి తెలుసుకొని ఉన్నాడు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తాను చనిపోక ముందే దేవుణ్ణి ఎరుగుతున్నాడా? పుట్టంగానే దేవుణ్ణి ఎరుగుతున్నాడా? ఆగూరు మాట్లాడుతున్నాడు, దేవా, నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపము. అదేంటో చెప్తున్నాడు చూడండి. 8, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము. చూడండి ఏం మాటలు చెప్తున్నాడు చూడండి. వ్యర్థమైన వాటిని అంట. నెంబర్ 1, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరంగా ఉంచు. అంటే ఆగూరు ఏమనుకుంటున్నాడంటే, నేను అబద్ధాలు ఆడేవాడిగా ఉండకూడదు ప్రభువా, నేను పనికి మాలిన వాడుగా, పనికి రాని వాడుగా ఉండకూడదు ప్రభువా అనే కోరిక దేవుణ్ణి కోరుతున్నాడు. ఏం ప్రార్థన, ఏమి ఆలోచన ఆగూరుది. వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు అంటున్నాడు. ఏవి వ్యర్థమైపోతున్నాయి? మానవుల యొక్క ఆలోచనలన్నీ వ్యర్థాలే. సెల్ ఫోన్ తయారు చేసుకున్నాడు, దాంట్లో గంటలు గడుపుతున్నాడే. ఆ గంటలు వ్యర్థమే. ఒక ఆలోచన పెట్టుకున్నాడు, దాంట్లో గంటలు పని చేస్తున్నాడు. ఆ ఆలోచన అంతా వ్యర్థమే. ఎందుకంటే ఒక రోజున మానవుడు తాను అనుకున్న ఆలోచనలన్నిటినీ స్టాప్ చేసి చనిపోయి వెళ్ళిపోవాలి. వ్యర్థం అంటే అది. నేను చనిపోక ముందే వ్యర్థమైన వాటికి దూరంగా ఉండేటట్టుగా చెయ్యి ప్రభువా అంటున్నాడు ఆగూరు. దేవుడి దగ్గరికి రాకపోతే నా జీవితం వ్యర్థమైపోయినట్టే కదా. దేవుడి గురించి తెలుసుకోకపోతే నా జీవితం వ్యర్థమైపోయినట్టే కదా. వ్యర్థం అంటే అది. మనం మంచి ఉపయోగపడేది ఏమనుకుంటున్నాం అంటే, బాగా డబ్బులు వచ్చేస్తే అబ్బా మంచిదేమో, మంచి అందం, బలం, ఉద్యోగం వచ్చేస్తే నాకు మంచిదేమో. ఎన్ని రోజులు ఉంటది నీ శరీరము? ఎన్ని కోట్లు తీసుకెళ్తావు నువ్వు చనిపోయేటప్పుడు? కాబట్టి వ్యర్థమైన జ్ఞానం ఒకటి ఉంది ఈ లోకంలో. పనికి రాని జ్ఞానం, పనికి మాలిన జ్ఞానం, నిజం కాని జ్ఞానం.
దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే వ్యర్థుడా అని అనే మాట మనం అనిపించుకోకూడదు. అది అంటున్నాడు ఆగూరు అంటున్నాడు, ప్రభువా వ్యర్థమైన దానిని, అబద్ధాన్ని నాకు దూరంగా ఉంచయ్యా అంటున్నాడు. అబద్ధం దూరంగా ఉంచమంటున్నాడు అంటే నిజం దగ్గర పెట్టమంటున్నాడు. నిజం ఏది? నీ మాటలే కదా. నీ మాటలు మంచి మాటలు, నీ మాటలు సత్యమైన మాటలు, నీ మాటలు ఎప్పుడు నాకు దూరం చేయకు ప్రభువా అంటున్నాడు. ప్రార్థన చూడండి ఒకసారి, ఆగూరు ప్రార్థన చూడండి. అయ్యా నీ సన్నిధికి రాకుండా ఉండేటటువంటి స్థితి అసలు నాకు రాకూడదు ప్రభు అంటున్నాడు. నీకు ప్రార్థన చేయకుండా ఉండేటటువంటి వ్యర్థమైన రోజు నా జీవితంలో ఉండకూడదు ప్రభు అంటున్నాడు. ఇది కదండి మనం నేర్చుకోవాల్సిన మాటలు. మనం వ్యర్థంగా ఒకసారి ప్రవర్తిస్తుంటాం. వ్యర్థం అంటే వేస్ట్. ఈ వారం వెళ్ళకపోయినా పర్లేదు అనుకుంటున్నాం చూసి, అది వ్యర్థం, అది వేస్ట్, అది పనికి మాలిన పని, పనికి మాలిన ఆలోచన కదా అది. దేవుడి దగ్గరికి నేను ఈ వారం దేవుడి దగ్గరికి వెళ్ళకపోయినా పర్లేదు అనుకోవడం తెలివి గల ఆలోచన, పనికి మాలిన ఆలోచన. మీరు చెప్పండి, వ్యర్థమైన ఆలోచన మీరు చెప్పండి. కానీ మనం దాన్నే తీసుకుంటాం. దేన్ని తీసుకుంటామా? దాన్నే తీసుకుంటాం. పనికి మాలిన దాన్నే, వ్యర్థమైన దాన్నే మనం తీసుకుంటాం. తర్వాత పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు ప్రార్థనలో, ఏమంటున్నాడంటే పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. మనం ఇట్లా అడుగుతాం. మనం అసలు దేవుణ్ణి, ఎవరైనా దేవుణ్ణి ఇట్లా అడుగుతారా? ప్రభువా నాకు చాలా డబ్బులు ప్రభువా, ప్రభువా నేను నా పిల్లలు, నా మనవడు మనవరాళ్ళు అంతా కూడా కూర్చొని తిరగనంత కొండంత ఆస్తి అయ్యా అని ప్రార్థన చేస్తాం మనం. నాకు కొంచెం చాలు ప్రభువా అని అడుగుతారు ఎవరన్నా? ఆగూరు అడుగుతున్నాడు. చూడండి, జ్ఞాని అయిన ఆగూరు, దైవభక్తుడైన ఆగూరు, దేవుని గురించి తెలుసుకున్న ఆగూరు ప్రార్థన మన జీవితానికి వెలుగు లాంటిది. అయ్యా 2 విషయాలు నేను అడుగుతున్నా. వజ్రం బంగారాలు వెండి అడిగాడా? కాదు. ఏదైతే అబద్ధం ఉందో, ఏదైతే వ్యర్థమైంది ఉందో అది నా దగ్గర నుంచి దూరం చేసే ప్రభువా. చూడండి, నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా నిన్ను ఏది వ్యర్థపరుస్తుందో ఆ వ్యర్థమైనది దూరం చేసుకో. అది అతని యొక్క అర్థం. నువ్వు ప్రార్థనాపరుడుగా, పరలోకానికి వెళ్ళేవాడుగా, నీతిమంతురాలుగా, పరిశుద్ధుడుగా మారకుండా నిన్నేం చేస్తుందో అది వ్యర్థమైంది. ఆ వ్యర్థమైంది దాన్ని నన్ను దూరం చేయడం, నాకు దూరం చేయడం అంటున్నాడు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయం. ఇదేంటిది? నాకు అసలు ఐశ్వర్యం దయచేయద్దు అంటున్నాడు. నేను ధనవంతుడిని అయిపోవాలి అన్న కోరిక నాకు లేదు ప్రభువా అంటున్నాడు. ఏంటి ఆగూరు? పేదరికమునైనను ధనము అయిన ఐశ్వర్యమునైనను దయచేయద్దు అంటున్నాడు. జాగ్రత్తగానండి, బాగా జాగ్రత్తగానండి. ఈ లోకం కోరుకుంటుంటది, నాకు చాలా డబ్బులు కావాలి, నేను ధనవంతుడు అయిపోవాలి, నేను అలాగే అయిపోవాలి, నేను ఇలాగ అయిపోవాలంట. అది అంటది. ఎందుకో తెలుసా? దాంట్లో ఇరుక్కోవడానికి. డబ్బు ఎక్కువైంది అనుకో, పొలాలు ఎక్కువైనాయి అనుకో, పనులు ఎక్కువైనాయి అనుకో, ఇక ఆదివారం చర్చి లేదు, ప్రార్థన లేదు. ఏమైంది అంటే ఇదిగో పొలంలో పంట వేస్తున్నా, నీళ్లు ఎండిపోతుంది పంట. డబ్బు ఎక్కువైంది అనుకో, పని ఎక్కువైంది. అవుదా? అయింది. డబ్బు ఎక్కువైంది అనుకో, రాత్రి పూట నిద్ర పట్టదు. పట్టిద్దా? నాకు ప్రశాంతంగా డబ్బు ఉంది అని నిద్రపోతాడా? ఈ డబ్బు ఎట్ట చేయాలా? ఈ డబ్బు ఎలా కాపాడుకోవాలా? ఈ డబ్బు వడ్డీకి ఇస్తే మంచిదా? ఈ డబ్బు బ్యాంకులో పెడితే మంచిదా? ఈ డబ్బు నా దగ్గర ఉందని చుట్టూ జనాలందరూ చేరిపోయారు, బంధువులందరూ చేరిపోయారు, బెల్లం చుట్టూ ఈగలు మూసినట్టు. వీళ్ళని ఎలా నేను బయటికి తోలాలి? ఇలాంటి ఆలోచన చేస్తే వాడికి నిద్ర వస్తుందా? ఇక వాడికి నిద్ర వస్తుందా? వాడికి
ఆ నిద్ర రాకపోవడానికి కారణం ఎవరు? ఈడే. ఎందుకు? తీసుకెళ్ళలేనంత సంపాదించేసాడు. ₹1 తీసుకెళ్ళలేడు, కానీ ఆరాటం పోరాటంతో పాపంతో సంపాదించి పెట్టేయడు. ఇక నిద్ర ఏడొస్తుందో మనశ్శాంతి ఏడొస్తుంది. అందుకే చూడండి, ఏం ప్రార్థన, ఏమి మాటలండి, ఆగురు మాటలు. నాకు అసలు ఐశ్వర్యం దయచేయొద్దు ప్రభు అంటున్నాడు దేవుణ్ణి. ఎందుకు అడుగుతాం? ఆగురుని అడుగుతాం. అదేంటి ఆగురు గారు మీరు, ఈ లోకం అంతా కూడా నాకు డబ్బు మీద డబ్బు, డబ్బు మీద డబ్బు అని దేవుణ్ణి అడుగుతుంటే, మీరేమో నాకు అసలు ఐశ్వర్యం వద్దు అని దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుడికి ఐశ్వర్యం వద్దని ప్రార్థన చేస్తున్నారు ఏంది ఆగురు గారు? ఎందుకు అలాగా? ఏం తెలిసింది మీకు? డబ్బు ఎక్కువైపోతే ఏమవుతుంది? పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. పేదరికం నెంబర్ 1, పేదరికం నెంబర్ 2 ఐశ్వర్యం. అంటే పేదరికం అంటే అసలు లేకుండా పోవడం, ఐశ్వర్యం అంటే చాలా ఉండడం, అవసరానికి మించి చాలా ఉండడం. ఈ రెండు నాకు దూరం చేయంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఆగూరు నాకు అసలు లేని తలాన్ని కాకుండా, లేదా ఎక్కువగా నాకు దయచేయొద్దు ప్రభు, నాకు ఎక్కువ వద్దు అంటున్నాడు. ఎక్కువ వద్దు అంటున్నాడు. ఎవరైనా అసలు ఇలా అడుగుతారా దేవుణ్ణి? చాలా కావాలి, నేను తిన్నా తరగిపోనంత కావాలని అడుగుతారు మానవులు. కానీ ఆగూరు ఏమంటున్నాడంటే ఏ పూటకి ఆ పూట ఉంటే చాలు ప్రభువా అన్నట్టు అడుగుతున్నాడు. దేవుడు ఏ పూటకి ఆ పూట ఇయడం లేదండి. నేను తిన్నావా లేదా? నిన్న తిన్నావా లేదా? దేవుడు ఇచ్చాడా లేదా? కానీ నిన్న కాకుండా మొన్న మాత్రం మనకి టెన్షన్ ఉంది. ఇంటి దొరికిద్దో లేదు, డబ్బులు వస్తాయో లేదో, పని దొరికిద్దో లేదు, దేవుడు ఇస్తాడో లేదు. నిన్న తిన్నాం, కానీ మొన్న ఎలాగున్నాం, ఈ రోజు ఎలాగున్నాం, రేపు ఎట్ట గడిచిద్దో టెన్షన్. చూసావా? కానీ దేవుడు ఇస్తున్నాడు. మీలో చెప్పండి, 2023 సంవత్సరం జనవరి 1 నుంచి ఈ రోజు వరకు నేను పస్తులే ఉన్నానయ్యా అన్నోళ్ళ చేతులు ఎత్తండి. కానీ రేపటి గురించి నమ్మకం లేదు మనలో. ఈ 2023 రోజుల్లో ఎన్ని రోజులు పస్తున్నావు? 2023 సంవత్సరం అంతట్లో ఎన్ని రోజులు పస్తు పెట్టాడు నిన్ను దేవుడు? పోనీ తల్లి గర్భంలోంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు పస్తు పెట్టాడు దేవుడు నిన్ను? ఇది ఆలోచించేవారే? తల్లి గర్భంలోంచి ఈ రోజు వరకు ఒకవేళ నాకు అన్నం దొరక్కపోయి ఉంటే పరిస్థితి ఏంటి? పంట పండకుండా ఉంటే పరిస్థితి ఏంటి? ఎండ రాకుండా ఉంటే పరిస్థితి ఏంటి? వర్షం రాకుండా ఉంటే పరిస్థితి ఏంటి? నీకంటే నాకంటే నిన్ను నన్ను సృష్టించిన దేవుడికి తెలుసు మనకి ఎప్పుడు అన్నం పెట్టాలో, ఎప్పుడు పంట పండించాలో. మనం తెలుసుకోవాల్సింది మనం తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఆగూరు చెప్తున్నాడు మనం తెలుసుకోవాల్సింది ఏందో. పేదరికమునైనను అంటే అస్సలు లేని అడుక్కునే స్థితినైనను, ఐశ్వర్యమునైనను అనగా నాకు ఎక్కువ తినడం, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఉండేటట్లుగా నాకు అట్లా చెయ్యొద్దు ప్రభు. ఆ ప్రార్థన, ఆ యొక్క వరం నాకు వద్దు అంటున్నాడు. చూడండి ఒకసారి. ఎందుకు ఆగూరు గారు? చూస్తే తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము. తగినంత. ఒక మనిషి ఒక రోజుకి పని చేయడానికి ఎంత తినాలో అంత తింటే సరిపోద్ది. పొట్ట ఇంతలా ఒక్కొక్కరికి ఎంత ఉంటుందో తెలుసా? ఎందుకు వచ్చిందంత తెలుసా? చెప్పండి మీరు ఎవరైనా. ఒక్కొక్కరికి పొట్ట ఇంత ఉంటది కదా, పుట్టినప్పుడు అంత ఉంటది ఎవరికైనా పొట్ట. ఇప్పుడు ఎందుకు వచ్చింది చెప్తానండి ఎందుకు వచ్చిందో. అదే ఎందుకో చెప్తానండి. 3 పూటలు తిని 3 పూటలు పని చేయడానికి ఎంత కావాలో అంత తింటే, చూడండి, బాగా ఎండలో కష్టపడేవాడికి పొట్ట ఉంటుందా? అసలు ఎందుకు పొట్ట ఉంటుంది? ఆ పని చేస్తూ ఆ పని కష్టం పని చేసి తినింది మొత్తం అరిగిపోద్ది.
ఎంత అన్నం తింటున్నావో అంత పని చేసేవాడికి పొట్ట అసలు రాదు. మరి పొట్ట ఎందుకు ఇంత తింటున్నావు ఒకడికి? ఎందుకంటే ఇదిగో 3 పూటలు కాదు, 3 రోజులు తింటే ఒక రోజే తింటాడు, కానీ ఏ పని చేయడు. 3 రోజులకు కావలసిన తిండి తింటాడు, ఫుల్గా తింటాడు, ఏ పని చేయడు. మరి ఆ తినదంతా ఎడుకోవాల పని చేయకుండా ఉంటే పొట్టలోకే పోయింది కదా. ఎక్కడ వేసుకున్నాం మనంతా? ఈ చెత్త అంతా ఎక్కడ వేసాం? పొట్టలోనే వేసే. అందుకే వస్తుంది ఒక్కొక్కటి ముందు. స్త్రీల్లో కూడా టకాని కూర్చొని టకాని లేకగలవా? ఆహా. కారణం ఏంటి? ఆ అనవసరమంతా తిండి తిని 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 పని చేయక అనవసరమైనంత తిండి తిని ఈ తిండి అంతా కొవ్వు రూపంలో పట్టి పట్టి పెట్టి పెట్టి పొట్టంతా వస్తుంది. బాడీకి తగినంత ఆహారమే కావాలా. దొరికింది కదా అని లోపల వేసేస్తే ఇంత అయిపోయి పొట్ట అనారోగ్యాలన్నీ పాలైపోతాను, చెడిపోతాను నేను. కాబట్టి నాకు తగినంత ఆహారమే దయచేయి ప్రభు. తగినంత అంటే 3 పూటలు పనిచేసేటట్టుగా ఆ 3 పూటలకు పనిచేయడానికి కావాల్సినంత చాలు. అవసరానికి మించి ఎక్కువ తింటే హార్ట్ అటాక్ వస్తుంది. అవసరానికి మించి ఎక్కువ తింటే అన్ని రోగాలు వచ్చేస్తాయి. నువ్వు పని చేయకపోతే ఊబకాయం వచ్చేస్తుంది. పని చేయకపోతే నీ ఒళ్ళు పాడైపోతుంది. తగినంత ఆహారమే తినాలి. పొట్ట ఇంత లావును వచ్చి అంత తినకూడదు. నీ పొట్ట ఇంత లావును వస్తుందంటే అర్థం ఏంటో తెలుసా? నీకు పని లేదని అర్థం. చూడండి, ఎవరికైతే పొట్ట ఉందో ఆ పొట్ట ఉన్న వాళ్ళందరికీ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు పనిని మించి ఎక్కువ తింటున్నారు, పని చేయడం లేదని అర్థం. పొట్ట అసలు ఫ్లాట్ గా ఉండాలంటే, కరెక్ట్ గా సమాంతరంగా ఉండాలి. కష్టం చేసేవాడికి అసలు పొట్టే ఉండదు. ఎవడికి పొట్ట వస్తుందంటే, ఎవరైతే అవసరానికి మించి లోపల స్టోర్ వేసేసుకుంటున్నాడో ఆ కొవ్వు పదార్థం అంతా అయిపోయి లోపల బీపీలు, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి? ఓ చెత్త ఏసి 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 ఆ రక్తనాళాల్లో ఇదంతా పోయేసి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది. షుగర్, రోగాలు. బైబిల్ అంటే దైవభక్తే కదా, దాంట్లో వైద్యం కూడా ఉంది. తగినంత తినాలంతే. పని నువ్వు పని ఎంత చేస్తున్నావో ఆ పనికి ఖర్చు అయ్యేంతే నువ్వు తినాలి. ఒకసారి చూసుకో, నేను ఎంత పని చేస్తున్నాను, ఎంత తింటున్నాను, నా పని ఎంత, నా తిండి ఎంత. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము అంటున్నాడు ఆగూరు. ఏం ఆగూరు? ఎందుకు ఆగూరు గారు ఇలా అడుగుతున్నారు దేవుణ్ణి? నాకు పేదరికమనైనాను ఐశ్వర్యమనైనాను ఇవ్వకుండా తగినంత ఆహారం ఇవ్వమని అంటున్నాడు. అంటే ఏ పూట కాపూట ఇవ్వు ప్రభు అంటున్నాడు. వండర్ఫుల్ ప్రార్థన కదండి. ఇలాంటి ప్రార్థన ఎవరు చేస్తారండి? అసలు ఇలా ఎవరైనా తెలుసుకుంటారా? ఇలా ఎవరైనా చేస్తారా? మనం ఏమని దేవుని అడుగుతామంటే, ప్రభువా ఈ నెలంతా నేను అసలు ఆకలిగా ఉండకూడదు, ఈ నెలంతా నిండిపోవాలి. అలా కాదు. సరే ఒక ప్రార్థన చేయండి, ప్రభువా నాకు 200 సంవత్సరాలకి సరిపోయేంత బియ్యం కావాలి, ఇంట్లో పెట్టే. చేత ఇట్లా చేస్తారా ప్రార్థన? చేయండి. మరి 200 సంవత్సరాలకి తిండి అంత తిండి నా ఇంట్లో లోపల ఉండాలి, బస్తాలు వేసేసాయి. అట్టగే ఉంటుంది మరి ప్రార్థన. మనం రేపు ఉంటావో లేదో తెలియదు, రేపు ఉంటావో లేదో తెలియదు. నీ ప్రార్థన ఏమో 200 సంవత్సరాలు పోయింది. అంటున్నాడు. జాగ్రత్త విందాం, నేర్చుకున్నాం. ఎందుకు అట్లాగా అడుగుతున్నాడు? 9వ వచనం, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో. ఎందుకు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నేను వద్దంటున్నానంటే ప్రభువా, రాస్తున్నాడు. ఎందుకంటే ఎక్కువైపోతే నా కడుపు నిండిపోయి
నిర్లక్ష్యం వచ్చేస్తుంది, దైవభక్తి పోతే. కడుపు కోసం పరిగెత్తే వాడికి దేవుడి కోసం ఏమొస్తాడండి? మీరు చర్చికి ఎందుకు రాలేదు అంటే కడుపు కోసం పోయామంటారు. అంతేనా కదా? చెప్పండి కరెక్ట్గా. దేవుడి కోసం నేను వెళ్ళాను అంటావా, కడుపు కోసం వెళ్ళాను అని అంటావా? జవాబు, మందిరాలు ఎందుకు రాలేదంటే నీ కడుపే నీకు దేవుడా? నీ కడుపే నీకు దేవుడా? నీ శరీరమే నీకు దేవుడా? నువ్వు అన్నాన్ని పూజిస్తున్నావా? నీ శరీరాన్ని పూజిస్తున్నావా? నా శరీరము నాకు దేవుడు, దాని మాట నేను వినాలి, నా శరీరమును నేను బాధ పెట్టకూడదు. నీవు ఆరాధించేది దేవుడినా శరీరాన్నా? ఏం మాట్లాడే? ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి. చూడండి ఒకసారి, కొన్నిసార్లు చూడండి, కొన్నిసార్లు ఏంది, పెద్ద పెద్ద డబ్బులు ఉన్నోళ్ళు వెళ్ళే హోటల్ దగ్గరికి వెళ్తే ఆ హోటల్ దగ్గర వాళ్ళు తిని అంత తింటారు, అంత వదిలేస్తారు. ఆ వెనకాల చెత్త కుప్పల్లో చూస్తే తిని పిగిలిపోయింది అంతా కూడా చెత్తల్లో ఉంటది. ఎందుకు? ఎక్కువైపోయింది వాళ్ళకి. డబ్బు ఎక్కువైపోయింది, తిండి ఎక్కువైపోయింది, ఎప్పుడో తినడం అయిపోయింది, పని తక్కువ అయిపోయింది, ఇవ్వడం లేదు, భక్తి లేదు, పని లేదు, ఏమీ లేదు. అంత పెట్టుకుంటారు, అంత తింటారు, అంత పడేస్తారు. అంత అన్నం ఎంత ఖర్చు అయింది? ఆ అంత అన్నం ఉంటే ఎంతమందికి ఆకలి తీరుద్ది? ఆ హోటల్లో చూడండి, పెద్ద పెద్ద డ్రమ్ములు ఉంటాయి, ఆ డ్రమ్ముల నిండా చెత్తే. అన్నం చెత్తగా పడేసి ఉంటారు. ఎక్కువైపోయి కడుపు నిండిపోద్ది. మరి కడుపు నిండినోడికి పచ్చడన్నం ఎత్తండి, కాళ్ళు దొక్కేస్తాడు. నేను ఇప్పుడే కడుపు నిండా బిర్యానీ తిన్నా, నాకు పచ్చడి తెచ్చిస్తా. అదే కడుపు కాలుతున్నోడికి గంజన్నం పెట్టు, అయ్యా. ఎక్కువైపోతే ఎదుట ఉన్న పేదోడు కనబడ్డు, ఎక్కువైపోతే సృష్టికర్త అయిన దేవుడు కనబడ్డు, కళ్ళు నెత్తికొచ్చేస్తాయి. మేము ఆ వ్యాగన్లు లోడ్ చేస్తుంటారు బియ్యం. ఆ బియ్యం లోడ్ చేసేటప్పుడు కొన్ని రాలిపోతుంటాయి. ఆ రాళ్ళిపోయిన బియ్యాన్ని ఏరుకొని తిన్నవాళ్ళం. నాకు బాగా గుర్తుంది, ఇప్పటికీ గుర్తుంది. నేను అందుకే పేదవాళ్ళకి అన్నం ఎందుకు పెడతాను తెలుసా? దాని విలువ నాకు తెలుసు. నేను పేదవాళ్ళకి ఎందుకు ప్రేమగా ఉంటాను తెలుసా? దేవుడు ఆ పేదోళ్ళ విషయంలో ఏం చేయమన్నాడో దాని విలువ నాకు తెలుసు. ఎక్కువైపోతే అంటుంటావు. ఏం ఎక్కువైపోతే? కొవ్వు ఎక్కువైపోతే, పాపం ఎక్కువైపోతే, డబ్బు ఎక్కువైపోతే, బుద్ధిహీనత ఎక్కువైపోతే, ప్రేమ ఇంకెక్కడ వస్తుంది? ఎక్కువైపోతే నీకు రాదు. అందుకే నాకు ఎక్కువ వద్దు ప్రభు, ఈ పుట్టక ఆ పుట్ట ఇవ్వచ్చాను. అసలు పేదరికమునైనా ఇవ్వవాక అంటే అసలు లేకుండా నేను వెళ్ళి ఎవరి దగ్గర అడుక్కునేటట్టుగా అలా కూడా వద్దు. ఎందుకంటే ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జించి యెహోవా ఎవడనందునేమో. నిజమే, చూడండి, బాగా కడుపు నిండిపోయి బాగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరినీ చూడండి, ఒరే అయ్యలారా మందిరానికి రండిరా, దేవుడి దగ్గరికి రండిరా, మీ బతుకులంతా ఆయన వల్లనే బతుకుతున్నారా అంటే వస్తాములే, చేస్తాములే, వచ్చే సంవత్సరం, వచ్చే వారం, ఎప్పుడో వస్తాములే అంటుంటారు. ఎందుకు? వాళ్ళ కడుపు నిండిపోయింది, వాళ్ళ ఒంట్లో బలం ఉంది, కొవ్వు ఎక్కువైపోయింది. కొవ్వు ఎక్కువైపోయింది. అదే దేవుడు ఒక దెబ్బ కొట్టాడు అనుకో, 2 కాళ్ళు ఇరిగి హాస్పిటల్లో పడ్డాడు అనుకో, ఇంకెక్కడికి పోతాడు? అప్పుడు తిరగమను. మనిషికి కొవ్వు ఏది ఎక్కువ కాకూడదని, ఎక్కువ కావాల్సింది ఒకటే, ఏదో తెలుసా? దైవభక్తి ఒకటే ఎక్కువ కావాలి. ప్రేమ ఎక్కువ కావాలా, నీతి ఎక్కువ కావాలా, విశ్వాసం ఎక్కువ కావాలా, మిగతా ఎక్కువ వద్దు, చెడిపోతాం.
మనమేమో డబ్బు ఎక్కువ కావాలి, అది ఎక్కువ కావాలి, ఇది ఎక్కువ కావాలనుకుంటున్నాం. పోతారు దానివల్ల. ఎక్కువైన ఎడల దేవుణ్ణి విడిచిపెట్టి యెహోవా ఎవడనందునేమో పనులు పెట్టుకుంటే దేవుణ్ణి ఆరాధించడం మానేస్తానేమో. ఆ తర్వాత వెళ్ళినా పర్లేదులే, వచ్చే వారం వెళ్ళినా పర్లేదులే అనుకుంటానేమో. ప్రభువా, ఏం ప్రార్థన అండి, ఏం ఆలోచన అండి ఆగుకూడదు. ప్రభువా, సోమవారం నుంచి శనివారం దాకా, శుక్రవారం శనివారం దాకా నీ పని చేసుకుంటాను. ఆదివారం వచ్చి ఆరాధన చేసేటట్టుగా నాకు ఇప్పుడు చాలు, ఇవ్వకపోయినా నువ్వు ఉంటే చాలు అన్నట్టుగా ఉంది ఆరుగురు ప్రార్థన. లేక బేదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. అసలు లేకుండా పోయింది అనుకో, నేను దొంగగా అయిపోయి అడుక్కునేవాడిగా అయిపోయి, నేను అడుక్కునేవాడిగా దొంగగా అయిపోతే నీకు చెడ్డ పేరు వస్తుంది కదా ప్రభువా. కాబట్టి పేదరికమైనను ఎద్దు, ఐశ్వర్యమునైనను ఎద్దు అంటున్నాడు. ఇలాంటి జీవితం, ఇలాంటి ప్రార్థన మనకు కావాలి. దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి ఐశ్వర్యము, దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి అన్నము, దేవుణ్ణి విడిచిపెట్టేటటువంటి మనిషి మనకొద్దు. అది వ్యర్థం, అది వ్యర్థం. నువ్వు దేవుడి దగ్గరికి రాకుండా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి? ఏది ఎక్కువ మనకి, ఏది ఎక్కువగా ఎంచుతాం? దేవుడు అప్పుడు అంటాడు, ఒరే అమ్మా, నేను నీకు బ్రతికిస్తే, నేను నీకు అన్నం పెడితే, నేను నిన్ను భూమిలో పెడుతుంటే, నేను నీకు ఆరోగ్యం ఇస్తుంటే, నన్ను కాదనుకొని నీ శరీరాన్ని వెనకాలే పోతావా అంటాడు. చూస్తాడు. ఒకరోజు నీకు చాలే, ఇక నీకు ఇచ్చిన టైం చాలే, రా అంటాడు. లేదా మంచంలో పడుకో, బెడ్లో పడుకో అంటాడు, హాస్పిటల్లో పడుకో అంటాడు. ఓకేనా? కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ఆగురు మనకు నేర్పిస్తున్న మాటలు ఎంత గొప్ప మాటలు చూడండి ఒకసారి. నిజమే, అన్నం కోసం బయటికి వెళ్ళిపోతే మనం ఆరాధన మానేస్తే, డబ్బుల కోసం బయటికి వెళ్ళిపోతే మనం దేవుడికి దూరం అయితే, ఏమవుతుందో చెప్పి ముగించేస్తాం. జాగ్రత్త. ఎందుకు ఇలా ప్రార్థన చేశాడంటే, దేవా, ఒకవేళ నేను ఐశ్వర్యం ఎక్కువైపోయి నిన్ను విడిచిపెట్టేశాను అనుకో, అసలు నీ ఆరాధనకు మానడమే, నువ్వు చెప్పినట్టుగా బతకపోవడమే కదా పాపం అంటే. నేను పాపంలో పడ్డాక ఇక నాకు ఆరోగ్యం ఎక్కడ వస్తుంది, నాకు మనశ్శాంతి ఎక్కడొస్తుంది? సాతానుగా నన్ను వచ్చి నలగొట్టేసి అనారోగ్యంలోనో దీంట్లోనో పెట్టేస్తాడు. ఇక నీ మందిరానికి నేను రాలేను. దేవుడు మాట వినని వారిని చూడండి, గమనిస్తూ ఉండండి. దైవ సేవకుడు చెప్తాడు, దేవుడు చెప్తాడు వినండి అని. వాళ్ళు దేవుడు చెప్పినట్టు వినకుండా ఇష్టానుసారంగా తాగి తిని తిరగాలని బయటికి వెళ్తారు. మందిరానికి రాక ఎటెటో హాస్పిటల్ చుట్టూ, బయట చుట్టూ, ప్రమాదాల చుట్టూ, ఉచ్చుల చుట్టూ, పాపముల చుట్టూ, నాశనము చుట్టూ వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతుంటాయి. ఆదివారం వచ్చి దేవుణ్ణి స్తుతించే మహాభాగ్యము దొరకదు. నువ్వు డబ్బు పనులు పెట్టుకుంటే, డబ్బులు ఎక్కువగా అనుకుంటే, మనుషులు ఎక్కువగా అనుకుంటే, పొట్టలు ఎక్కువగా అనుకుంటే మహాభాగ్యం దొరకదు. దేవుని మందిరంలో వచ్చి ఆయన్ని ప్రార్థించడం కంటే అసలు గొప్ప విషయం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు ప్రభువా అంటాడు దావీదు. నీ మందిరంలో నివసించుట నాకెంతో ఆశ అంటాడు దావీదు. బయట రోగిగా హాస్పిటల్లో ఉండే కంటే, కాళ్ళు ఇరిగిపోయి ఇంట్లో మంచాన 1-2 చేసుకునే కంటే నీ మందిరంలో కూర్చోవటం ఎంతో మేలు కదా. హాస్పిటల్లో చూడండి,
ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు? దేవుడి దగ్గరికి రాక. ట్రైన్ యాక్సిడెంట్ లో చూడండి, ఎందుకు అలా ఉన్నారు? దేవుడి దగ్గరికి రాక. మందిరాన్ని దేవుని కాలు పట్టుకోక ఆదివారం. పనులు పెట్టుకోకు, దేవుణ్ణి ఆరాధన మానే పని పెట్టుకోవద్దు. దేవుణ్ణి పూజించడం పని మానే పని పెట్టుకోవద్దు. అసలు దేవుని సన్నిధికి రాకుండా ఉండే పని అసలు పెట్టుకోవద్దు. ఏమవుతుందో తెలుసా? తర్వాత పర్మనెంట్ గా దేవుడికి దూరం అయిపోయి హాస్పిటల్లోనూ బెడ్లోనూ ఉంటావు. కొంతమంది హాస్పిటల్లో అల్లాడుతుంటారు, దేవా నన్ను రక్షించు. దేవుడు పిలిచినప్పుడు, కాళ్ళు బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు దేవుడెవరో వచ్చే వారం వెళ్తాలే. అదే ఎక్కువ అవడం అంటే. ఎక్కువ అవడం అంటే అదే. దేవుని ఆజ్ఞ ఆయన ఆరాధించడానికి రమ్మంటే నీకు ఎక్కువైతేనే కదా వెళ్ళిపోయావు దేవుని ఆరాధించకుండా. ఏది ఎక్కువైంది ఆలోచించుకో. మనుషులు ఎక్కువ అవుతున్నారో, నీ దేహమే నీకు ఎక్కువ అవుతుందో, డబ్బు ఎక్కువ అవుతుందో, ఇంకోటి ఎక్కువ అవుతుందో ఆలోచించుకో. ఎక్కువైతే దూరం అయిపోతావు మరి. అందుకే కొంచెం ఈ ప్రభు అన్నాడు. ఎందుకో తెలుసా? కొంచెం ఉంటే కొంచెం ఆకలి ఉంటుంది. అప్పుడు నేను నీ వైపు ప్రభువా రేపు కూడా అన్నం ఇవ్వా అని అడుగుతాను. అదే 100 సంవత్సరాలకి సరిపడా అన్నం ఉందనుకో, అన్నం గురించి ఎవరైనా ప్రార్థన చేస్తాడు? ఇంకా బ్యాంక్ నిండా కట్టలు డబ్బు ఉందనుకో, దేవుడికి ఇంకా డబ్బు గురించి ప్రార్థన చేస్తారా? ఏం ప్రార్థన, ఏం ఆగోడు మాటలంటే. మనం దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉండాలంటే తగినంత ఉండాలి, అంతే. చెప్పండి. లేదంటే ఈరోజు బాగా ఒక బీరువా నిండా డబ్బులు మీకు దొరికింది అనుకో, ప్రభువా రేపు ఇంకొక 1 కోటి రూపాయలు ఇవ్వా అని ప్రార్థన చేస్తా? చెయ్యు. మనం దేవుని వైపు ప్రార్థన చేసేవారుగా ఉంటేనే మనల్ని సాతాను దెబ్బ కొట్టుకుని ఉంటాడు. వాడు ఒకడు ఉన్నాడు, అదే ఆగురు చెప్పేది. ఎక్కువైంది అనుకో వాడు ఉచ్చులో పడతాం. అర్థమైంది?